ఓం నమో నారాయణాయ నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 22వ భాగంలోకి వచ్చాం. మనం ఈ భాగంలో ఏం చెప్తున్నారో మనం విందాం, తెలుసుకుందాం. సుఖబ్రహ్మ రావడంలో ఒక గొప్పతనం ఉంది. నిన్న కాసేపు అంటే ఆవు పాలు పితికినంతసేపు కంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండని సుఖబ్రహ్మ ఇక్కడ ఉండి 7 రోజులు భాగవతం చెప్తానన్నారు. అందుకని అది రావటమే ఒక గొప్పతనం అయితే, ఆయన ఉండటం అనేది ఇంకా గొప్పతనం. ఒక సమస్య ఏర్పడటం ఎప్పుడు గొప్పతనం కాదు. ఎందుకంటే సమస్యలు వాటంతటా అవి వస్తూనే ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య. అది కొంతమందికి చిన్నవే పెద్దగా అనిపిస్తాయి, కొంతమందికి పెద్దగా ఉన్నా కూడా వాళ్ళకి చిన్నగా అనిపిస్తాయి. సమస్యని ఎప్పుడైనా సానుకూలం చెయ్యాలి అంటే దానికి ఆలోచన ఉంటే సానుకూలం అవుతుంది, కానీ ఆవేదన ఉంటే సానుకూలం అనేది రాదు, ఆలోచన రాదు. ఏంటి దానికి ఎలా పరిష్కారం అనేది తెలియాలి అంటే ఆలోచనే ఉండాలి. ఇక్కడ కలియుగం ప్రవేశం జరిగింది. దానివల్ల పరీక్షిత్తు దానికి ప్రభావితుడయ్యాడు. ఆ పరీక్షణ్ మహారాజు గారు ఒక్కడే కాదు, కలియుగంలో ఉన్న మనందరము కూడా ఆయన అంటే ప్రారంభంలో అలా దానికి ఇదయ్యాడు, ఆ ధర్మాన్ని తప్పాడు. మళ్ళీ ఆ కిరీటం తీసి పక్కన పెట్టగానే ఆయనకి ఆయన సొంత వ్యక్తిత్వము ఆలోచన వచ్చి నేను చాలా తప్పు చేశానే అని బాధపడ్డాడు. ఇప్పుడు కలియుగం యొక్క ప్రభావం మొత్తం అందరి మీద పడిపోతుంది. దాన్ని తప్పించుకునేటువంటి శక్తి చాలా తక్కువ, ఎందుకంటే దాని ప్రభావం ఎక్కువ కదా. ఇప్పుడు మన అందరము కూడా కలి చేత బాధింపబడుతున్నటువంటి వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు కలి బాధ నుండి తప్పుకోవడానికి మార్గం ఏదైనా ఉంటుందా? ఇది చెప్పేవారు ఎవరైనా ఉండాలి కదా, ఆ మార్గం చెప్పాలి కదా. చెప్తేనే కదా మనం ఒడ్డున పడేది. మనందరం కలి బాధల్ని పడుతున్నాం. కలి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండటం కోసం మనం చేయవలసిన ప్రయత్నం ఏమిటి అనేది చెప్పగలిగిన సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు ఇప్పుడు వచ్చాడు. ఆయనే శుకుడు. ఆ శుక మహర్షి రావటమే ఆయన అదృష్టం అన్నమాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా పరిశీలించాలి. ఎవరికైనా మృత్యువు ఆసన్నపై అయిపోయింది అని చెప్పారనుకోండి, అయ్యా మీరు 2-3 రోజుల్లో వెళ్ళిపోతారు అని చెప్పారనుకోండి, అప్పుడు ఆ చనిపోబోయే ఆయన దగ్గరకు ఎవరైనా వెళ్ళి, అయ్యా మీరు కొన్ని మంచి విషయాలు చెబుదామని వచ్చామండి, మీకు భాగవతం చెబుదామని వచ్చామండి అని అన్నారనుకోండి, ఇవాళ రోజుల్లో వాడు ఆ మంచి విషయాన్ని వినటానికి అంగీకరించడు, ఆ మనసు అంగీకరించదు. ఇప్పుడు ఎందుకండి అంతా అయిపోయాక అంటాడు. ఆ చచ్చేవేళ సంధి మంత్రం ఏంటి, చచ్చేవేళ అని ఆ మనవరాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మోహంతో వాళ్ళని చూడాలి వీళ్ళని చూడాలి, అయ్యో వెళ్ళిపోతాను, వాళ్ళు అంత దూరాన ఉన్నారు వీళ్ళు ఎంత దూరాన ఉన్నారు, వాళ్ళని చూడాలి అనేటువంటి కోరిక మోహము తప్పితే జ్ఞానము ఉండదు. అట్లా మరి ఏదో అంటారే సత్యవేళ సంధి మంత్రం అనే మోటు సామెతను కూడా ఒకటి వాళ్ళే అంటారు, వాళ్ళు వినిపించుకోరు. ఇక్కడ ఆయనకి కావాలని కోరిక ఉంది. ఆ భగవంతుడే ఆ రూపంలో మహర్షి రూపంలో ఇక్కడికి వచ్చాడు, ఆ పరీక్షణ్ మహారాజు దగ్గరకు. అప్పుడు సామాన్యమైన వ్యక్తి మరి ఎప్పుడైనా చచ్చిపోయే సమయంలో ఎవరైనా రామాయణం గురించి కానీ భాగవతం గురించి కానీ విందామని అనుకుంటాడు అనుకుందాం. ఎవరికైనా ఎలా ఉంటుంది అంటే, ఆ ఉన్న 2 రోజులు భార్య బిడ్డలను చూసుకుంటూ ఆనందంగా హాయిగా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ పరీక్షణ్ మహారాజు ఒక గొప్ప
నిర్ణయం తీసుకున్నాడు. శుక మహర్షి వస్తే ఈయన్ని ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు ఆయన. ఏం వేశాడు? పరీక్షణ మహారాజు గారు అన్నారు, 7 రోజుల్లో నాకు మరణం ఖాయం అనే విషయం తెలిసిపోయింది. నేను పాము చేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంతమాత్రం బాధపట్టల. కానీ నేను పరమ ధార్మికులైన పాండవుల వంశంలో జన్మించిన వాణ్ణయ్యుండి తపస్సు చేసుకుంటున్న బ్రహ్మస్వరూపమైనటువంటి ఒక మహర్షి మెడలో మృతసర్పం వేశాను. నేను చేయరాని పనిని నేను చేశానని బాధపడుతున్నాను. శృంగి నన్ను అలా ఎలా శపించాడో అలాగే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఆ పాముకి అప్పచెప్పేస్తాను. నేను నా మరణాన్ని అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళా జన్మం అనేది వచ్చినప్పుడు నా మనస్సు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. ఎక్కడైనా స్వామివారి ఉత్సవమూర్తి కనపడ్డా, స్వామి దేవాలయం కనపడ్డా గభాలన శిరస్సు వంచి నమస్కరించగలిగిన సంస్కార బలం నాకు కావాలి. ఆ స్వామి గురించి 4 మాటలు చెప్పేవాళ్ళు దొరికితే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగుగాక. నిరంతరము ఈశ్వరుని పాదసేవనమే చెయ్యవలసినటువంటి నా కర్మేంద్రియాలు నాకు కావాలి. నేను దానినే అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్లుగా మీరందరూ నన్ను అనుగ్రహించవలసింది, నాకు ఆశీర్వచనం చేయవలసింది అని పరీక్షణ్ మహారాజు ప్రార్థించాడు. ఉత్తర జన్మలో అంటే తర్వాత జన్మలో ఉత్కృష్టమైన జన్మ కావాలని ఆయన అడగలేదు. ఆయన అడిగింది ఏంటంటే, ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా కావలసినవి ఏమిటో, ఉండవలసినవి ఏమిటో ఆయన అడిగాడు పరీక్షిత్తు. హరి చింతారతియన్, హరి ప్రణుతి, భాషా కర్ణనాశక్తియున్, హరి పాదాంబుజ సేవయం, ఈ 4 నాకు కావాలి అని అడిగాడు ఆయన. సుఖబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే సుఖబ్రహ్మకు పాద ప్రక్షాళనం చేశారు, ఆచమనీయం ఇచ్చారు. ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు ఆయన. అయ్యా, నాకు ఒక్క కోరిక ఉంది. నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని పొందటానికి కల్పవృక్షంలాగా మీరు దయచేశారు. మీరు ఒక చోట ఉండేవారు కాదు, అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయం ఏది ఉన్నదో అంటే మళ్ళీ జన్మలేని స్థితి, మోక్షం వచ్చే స్థితి ఏది, ఎలా మీరు ఆ మార్గాన్ని దాన్ని నాకు తెలియజేయవలసింది అని ఆయన్ని ప్రార్థించాడు. అప్పుడు ఇప్పుడు ఇది భాగవతంలో 2వ స్కందం మనం చెప్పుకోబోయేది. భాగవతంలో శుకుడు రావటమే ఒక పవిత్ర ఘట్టం. అటువంటి సుఖబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటల్ని విన్నాడు. తన గురించి తాను ఏమీ చెప్పుకోలేదు ఆయన, కానీ ఒక్క మాట చెప్పాడు. పరీక్షణ్ మహారాజా, నేను ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు దేవతలకు సాయం చేయటం కోసమని, యుద్ధం చేయటం కోసమని భూమిని విడిచిపెట్టి రథాన్ని ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలం పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. తరువాత దేవతలందరూ ఖట్వాంగుణ్ణి అభినందించారు. నీవు మా కోసమని పైలోకానికి వచ్చి యుద్ధం చేశావు, నీకేమి వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆయన, నాకేమీ వరం అక్కర్లేదు, కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెబుతారా అని అడిగాడు. అప్పుడు దేవతలు వాని ఆయుర్దాయం లెక్క చూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉన్నదని చెప్పారు. తాను తరించిపోవటానికి ఒక్క గడియ ఆయుర్దాయం చాలునని ఖట్వాంగుడు భావించాడు. అంటే అంత స్థిర నిశ్చయంతో, నమ్మకంతో భావించాడు. వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలానికి వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈ మాట చెప్పేసి
ధ్యానమగ్నుడై ఈశ్వరుని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరాన్ని విడిచిపెట్టేసి మోక్షాన్ని పొందాడు. అంటే మోక్షం పొందాలి అంటే ఒక్క గడియ చాలు అనే ఖట్వాంగుడు తాను ఆచరించి చూపించాడు. ఒక్క గడియ ఆయుర్దాయం ఉన్నది అని తెలుసుకున్న ఖట్వాంగుడే మోక్షం పొందగలిగాడు. మరి నీకు 7 రోజుల సమయం ఉంది. మరి నీకు మోక్షం రాకేమవుతుంది, నీకు తప్పక మోక్షం లభిస్తుంది అని చెప్పాడు శుకుడు. ఎందుకంటే పరీక్షణ్ మహారాజుకి మోక్షం కావాలి అనేటువంటి సంకల్పం ఎప్పుడైతే కలిగిందో ఆ సంకల్ప బలం చేతే శుక మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన సామర్థ్యం కలిగినవాడు, మోక్షానికి మార్గం చక్కగా ఇచ్చేవాడు. మోక్షానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు వెళ్ళటానికి. అటువంటి ఆ ఇద్దరి కలయిక భగవంతుడు వాళ్ళ అదృష్టంగా, పరీక్షణ్ మహారాజు అదృష్టంగా కలగజేశాడు. ఎంత గొప్పగా మాట్లాడాడు చూడండి. ఇలా మాట్లాడిన వాడే గురువు. మరణించే వాళ్ళందరికీ పరీక్షిత్తు ప్రతినిధి. అంటే నేననుకున్న ఈ శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రంలో కాలి దోసెడు బూడిద అయిపోతుంది. ఇప్పుడు ఈ శరీరం అజ్ఞానంతో నేను అని అనుకునేటువంటి ఏ భావంతో అంటున్నాం? నేను అనే భావంతోనే కదా మనం ఉండేది. ఈ శరీరమే నేను లేకపోతే ఏది జరగదు అన్న భావంతో, మరి అది ఒక రకమైన అహంకారం. మరి నేను అంటమే అజ్ఞానం, పరమ అజ్ఞానం. ఆ అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావాలి అంటే ఎంతో సాధన, విచారణ మరి ఉంటేనే ఆ మార్గంలోకి రాగలుగుతారు. మరి అటువంటి నేను అనుకున్న ఈ శరీరం ఎక్కడి దాకా ఉంటుంది? లోపల ఆ చైతన్యం ఉన్నంత వరకే ఉంటుంది. తర్వాత కాలి బూడిదైపోతుంది. మరి అది ఆలోచించుకుంటే, అందుకే శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ శ్మశానానికి వెళ్ళి ఒక మరి శవాన్ని తీసుకెళ్ళి దహనం చేసినప్పుడు ఆ క్షణం మాత్రం వైరాగ్యం వస్తుందంట. మనం కూడా ఇంతే కదా, ఏముంది, ఏం తీసుకెళ్ళాడు, శరీరమే లేదు, బూడిదైపోయింది కదా అనిపిస్తుందంట. మళ్ళీ వెనక్కి తిరిగిన మరుక్షణమే మాయలో పడిపోతాడు జీవుడు. మళ్ళీ అక్కడి నుంచే నేను అనుకుంటూ వస్తాడు. అలా మరి ఆ నేను అనుకోవటమే అజ్ఞానం. అసలు నేనుగా తెలుసుకోవటమే జ్ఞానం. మరి కాలిపోయి దోసెడు బూడిద అయిపోతుంది. ఒక్క అరగంటలో నామరూపాలు లేకుండా అయిపోతుంది. వాడు పెట్టుకుంటే ఒక్క ఫోటో మిగిలిపోతుంది అంతే. పెట్టుకోకపోతే అది కూడా ఉండదు, ఏ గొడవ ఉండదు, ఒక గుర్తు ఉండదు, ఏముండదు. కాబట్టి ఇంతటి అభిజాత్యం కూడా పోయిందంటే ఈ అహంకారాన్ని గుర్తించని కారణం చేత మళ్ళీ హీనమైనటువంటి ఉపాధిలోకి వెళ్ళిపోతున్నాడు జీవుడు. ఎందుకంటే ఈ నేను అనే అజ్ఞానంతోనే పోయాడు అనుకోండి. వీటి మీద మమకారాలతో దేని మీద మమకారం పెట్టుకుని శరీరాన్ని వదులుతాడో మళ్ళీ దానికి సంబంధించిన శరీరాన్ని పొందుతాడు. అంతటి జడభరతుడు అంటే వాడు మహర్షి చివరి స్థాయి దాకా వెళ్ళినవాడు. దాన్ని లేడి పిల్లని రక్షించాడు. రక్షించినవాడు రక్షించినట్టు అలా పోషిస్తూ నిమిత్త మాత్రంగా ఉంటే బాగానే ఉండేది. ఆయన శరీరం వదిలేటప్పుడు అయ్యో దీన్ని ఎవరు చూస్తారు అనే మమకారం దాని మీద పెట్టుకునేసరికి అంతటి మహర్షి మళ్ళీ లేడి జన్మ ఎత్తాల్సి వచ్చింది. మరి ఎంత సాధన చేస్తే చివరి దశలో భగవంతుణ్ణి తలవగలుగుతాడు అనేది మనం ఎంతో సాధన, కఠినంగా సాధన చేయాలి. అంటే కఠినంగా అంటే కష్టపడుతూ కాదు, ఇష్టపడుతూ సాధన చేస్తేనే ఆ ఇష్టమైనది మనకి లభిస్తుంది. మళ్ళీ లేకపోతే హీనమైన అంతటి మహర్షి గనక
లేడి జన్మ ఎత్తినా తన పూర్వజన్మ యొక్క జ్ఞానము కలిగి ఉండి ఆ జన్మ తర్వాత ఆయన మోక్షాన్ని పొందాడు. మరి అంతటి జ్ఞానం లేదు గనక కోట్ల జన్మలైనా ఎత్తి ఆ సుడిగుండంలో పడి కొట్టుకుంటూ తిరుగుతూనే ఉంటాడు జీవుడు. అక్కడి నుంచి ఆ సుడిగుండంలో నుంచి బయటికి రావాలి అంటే ఆ అసలు తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, పరమాత్మని తెలుసుకోవాలి. అటువంటి హీనోపాధిలోకి వెళ్ళిపోతున్నాడు అజ్ఞానంతో. అందుకనే నీవు ఈశ్వరాభిముఖుడివి కావాలి. నీకు సంబంధించిన ఈ భౌతిక సంబంధాలు కానీ, వ్యక్తులు కానీ, ఆస్తులు కానీ, సంపద కానీ ఏవి నిన్ను రక్షించవు. నువ్వు ఈశ్వరుడి పాదాలు పట్టుకో, అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకంతో తెలుసుకో అని చెప్పాడు సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి. ఇక్కడ శుకుడు విరాట్ రూప వర్ణనంతా చేశాడు. చేసి హరిలేని పదార్థమే లేదు, ఋషులు, సముద్రాలు, భూమి, పంచ మహాభూతాలు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాంగాలై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడే. కానీ ఈశ్వరుడు కనపడటం లేదు. ఎందుకు అంటే అదే మాయ. ఏ మాయలో నుంచి అయితే పరమాత్మ మాయని సృష్టించి మాయలో నుంచి జీవుణ్ణి బయటికి తీసుకొచ్చాడు. మళ్ళా ఆ మాయ తెర తొలగితే కానీ పరమాత్మ దర్శనం మనకి అవ్వదు. అంటే ఆ మాయ తెర తొలగాలి అంటే ఈ అజ్ఞానము నుండి జ్ఞానంలోకి రావాల్సిందే. ఆ పరమాత్మ మరి మనకి నేనే గొప్పవాడిని, నేనే జ్ఞానవంతుణ్ణి అనుకున్నటువంటి వాడు ఎప్పుడూ జ్ఞానవంతుడు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను అని గొప్పగా చెప్పాడో అది అహంకారం కిందకు వస్తుంది. అది కిందకే వెళ్తాడు కానీ పైకి అనేది వెళ్ళడు. పరమాత్మ పాదాలు పట్టుకుని ఆయన వైపు తిరిగి ఆ పరమాత్మని ఆశ్రయించి, భగవంతుడా నువ్వే నన్ను ఈ మాయ నుండి గట్టెక్కించాలి, ఈ అజ్ఞానము నుండి జ్ఞానానికి నువ్వే తీసుకెళ్ళాలి స్వామి అని ఆయన్ని వేడుకుంటే, అమ్మనైనా అయ్యనైనా ఏదైనా అడిగితే బిడ్డ వాళ్ళు కాదంటారా? కాదనరు. వాళ్ళకి ఎంత కష్టమైన వాళ్ళ ప్రాణాలు ఒడ్డైన బిడ్డ కోరిక తీర్చాలని చూస్తారు. అలాగే జగత్పిత జగన్మాత అయినటువంటి ఆ తల్లిదండ్రుల వైపు తిరిగి బిడ్డ అడిగితే చాలు ఆ పరమాత్మ ఆ ఏ రూపంలో మనం ఆశ్రయించి అర్థిస్తామో ఆ రూపంలో చక్కగా ఏదో ఒక రూపంలో గురు రూపంలో వచ్చి ఆ జ్ఞానాన్ని అందించి వాళ్ళని తప్పకుండా ఉద్ధరిస్తాడు పరమాత్మ. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంతటా సర్వాంతర్యామి, అంతటా నిండి ఉన్నాడు. అటువంటి ఇవన్నీ కూడా ఈశ్వరునికి శరీర భాగాలుగా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎక్కడ ఏది చూసినా ఈశ్వరుడే ఉన్నాడు. ఒక్కడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు. కానీ కనపట్టలేదు. ఎందుకంటే మాయ. ఆ మాయని తొలగించుకోవాలి. అది నామరూపముల యందు కలిగినటువంటి తాదాత్మ్యం దాని యొక్క అధిష్టానమైన బ్రహ్మము యందు ఉంది. మరి అటువంటి నామ రూపాల యందు కలిగినటువంటి తాదాత్మ్యం, మనం నామరూపాలే శాశ్వతం అనుకుని వాటితోనే కలిసిపోయి మనం వాటితోనే మనం మమైకం అంటే దాంతోనే కలిసిపోయి జీవిస్తున్నాం. ఈ నామరూపాలు విచారిస్తే నామరూపాలు అశాశ్వతం కదా. అటువంటి అశాశ్వతమైన వాటిని పట్టుకున్నంత వరకు మాయలోనే కలిసిపోయి ఉంటాం. ఆ మాయ నుండి బయటపడాలి అంటే గురువుని ఆశ్రయించాలి. గురువు మనకు దొరకాలి అంటే పరమాత్మని ఆశ్రయిస్తే ఆ శివుడు గురు రూపుడై వచ్చి చెప్పకున్నా నవ్యతర యోగి శ్రీ సదానంద యోగి అంటారు. ఆ పరమాత్మే గురు రూపంలో వచ్చి ఉద్ధరిస్తాడు. అలా
అలా కలగాలి అంటే మాయ తొలగాలి. ప్రపంచంలో ఉన్నది మాయ అని తెలిస్తే అది తొలగిపోతుంది. ఇది మాయ అని తెలియాలి అంటే గురువు ఉండాలి. గురుముఖంగానే తెలుస్తుంది. గురుముఖంగానే ఆ బోధలతోనే మాయ తొలగిపోతుంది. అప్పటి వరకు ఈ మాయ అనేది తొలగదు. దానికి ఈశ్వర కృప తోడైతే చక్కగా ఆ పరమాత్మే ఏదో రూపాన్ని ధరించి వచ్చి మనకి మహర్షులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమాత్మగా దర్శించగలిగారు. మరి మనమంతా అసలు అంత కాదు, ఎంతో కొంత కూడా మనకి ఆ తపస్సు, ఆ ధ్యానము, ఆ స్మరణ మనకి లేదు గనక ఆ శంకు చక్ర గదాలతో 4 చేతులతో పరమాత్మ ఉన్నట్టుగా మనకి కనపడడు. మనకు ఎలా కనపడతాడు ఇప్పుడు అంటే, ఇప్పుడైనా మనం ఆశ్రయిస్తే నామరూపాలతో, ఏదో ఒక నామరూపాలతో మనకి వచ్చి మనం కోరుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని పరమాత్మ ఆ నామరూపాలతో వచ్చి మనకి కోరిక తీరుస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. మనం చూడండి, మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఆదుకుంటే, అయ్యా మీరు వచ్చి దేవుడల్లే వచ్చి మమ్మల్ని ఒడ్డెక్కించారు, మా కష్టాన్ని తీర్చారు అంటాం. అంటే ఆ దేవుడు ఆ రూపంలో వచ్చి మన కష్టాన్ని తీర్చాడు అని మన మాటలతోనే అంటున్నాం కదా. అంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళే దైవం. అంటే అంతటా లేదా అంటే ఉన్నది. మనం గుర్తించగలిగేటువంటి సామర్థ్యం మనకు ఉండాలి కదా. అక్కడ ఒక్కచోటే మనం చూసాం. అదే ఆనందం. ఎప్పుడైతే దైవ భావనతో మనం చూస్తామో ఆ దైవ భావనే పరమానందాన్ని కలిగిస్తుంది. ఎంతసేపు భగవంతుణ్ణి స్మరిస్తే అంతసేపు ఆనందం ఉంటుంది. అటు నుంచి ఇటు తిరిగామా, మరి లోకంలో పడిపోయామంటే అన్ని సమస్యలు, బాధలు అన్నీ వస్తాయి. అందుకే మన మనస్సులో రాముడుంటే కాముడు ఉండడు, కాముడుంటే రాముడు ఉండడు అంటారు. మన మనసులో ఒక్కదానికే స్థానం ఉంది. అదే ఆ భగవంతుడు ఉన్నప్పుడు ఈ విషయాలు, కోరికలు ఏమీ ఉండవు గనక ఆనంద స్థితిలో ఉంటాం. ఆ భగవంతుణ్ణి పక్కన పెట్టి ఏదో కోరిక మన మనసులోకి, మరి ఎన్నో అనేక రకాలుగా మనసులోకి భగవంతుడు పక్కకెళ్తే చాలు, మనకి అన్ని సమస్యలు, బాధలు కలుగుతాయి, పొందుతుంటాం. అదే మాయ. అలా మాయ తొలగాలి అంటే గురువు ఉండాలి. ఆ గురువు బోధ ద్వారానే మాయ తొలగుతుంది. ఆ గురువు భగవంతుడి కృప ఉంటేనే, ఆ భగవంతుడి కృప ఉండాలి అంటే భగవంతుడిని మనం ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడు ఆ మాయ తెర తొలగితే లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రకాశిస్తుంది. కానీ మాయ తొలగడం అనేది అంత తేలికైన విషయం ఏది కాదు. ఈశ్వరుని కోసం నువ్వు ఎక్కడా తిరగక్కర్లేదు. ఎక్కడెక్కడో ఉన్నాడు దేవుడని మనం పరుగులు పెడతాం. మరి అనేక రకాలుగా కష్టపడతాం. మరి ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి వెళ్తాం. మళ్ళీ ఈ కష్టాల్లో విసుగులు, చిరాకులు, ఎందుకు వచ్చామా అనుకోవటం, మళ్ళీ ఎంత వచ్చాక దేవుడు కనపడలేదు అని బాధపడటం, వెళ్ళామే కానీ సరిగా దర్శనం అవ్వలేదు, ఈ జనాలందరూ దోసేస్తున్నారు, అది ఇది అనుకుంటాం. కానీ నిజంగా భగవంతుణ్ణి ఇలా ఒకవేళ వెళ్ళినా ఆ పరిస్థితుల్లో భగవంతుణ్ణి చూడటం, ఆ జనాలందరిలో భగవంతుణ్ణి చూస్తే అసలు నిజంగా అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని చూడకపోయినా పరమానందాన్ని పొందుతారు. అంటే ఎంతమందిని రూపాల్లో భగవంతుణ్ణి దర్శిస్తున్నాం కదా. అదే కదా విశ్వరూపము. విశ్వరూపం అంటే ఈ జగత్తంతా ఆయన విశ్వరూపంగా ధరించి వచ్చి మనకి ఈ జగత్తుని ఏర్పాటు చేశాడు. మరి అలా కొద్దే మంది జనాన్ని చూసినప్పుడు ఆహా, పరమాత్మ యొక్క విశ్వరూపం ఇదే కదా అని అనుకున్నప్పుడు అసలు మనకి బాధ ఎక్కడుంటుంది, కోపం ఎక్కడుంటుంది, చిరాకు ఎక్కడుంటుంది, ఏముంటుంది?
భగవంతుడు దర్శనము అన్న భావనే చాలు, పరమానంద స్థితి వస్తుంది. అదే జ్ఞానం. మరి ఈ ఆ జ్ఞానం కోసమే మరి అంతటి విశ్వరూపుణ్ణి చూడాలి అంటే మనకి చూపించేటువంటి గురువు కావాలి. అందుకని అజ్ఞానం చేత లోకంలో ఈశ్వరుడు, లోకము ఇంకా ఇంకా అలా కనపడుతుంటాయి. ఇవన్నీ కనపడితే కానీ పరమాత్మ కనపడ్డు. జ్ఞాననేత్రం చేత చూస్తే మరి లోకంలోనూ జీవుల్లోనూ మరి పరిస్థితుల్లోనూ తర్వాత వస్తువుల్లోనూ అన్నిటి అణువణువున పరమాత్మే కనపడతాడు. మరి నువ్వు జ్ఞాననేత్రంతో చూస్తే ఉన్నది ఒక్కటే పరమాత్మ అని తెలుసుకుంటావు. కానీ సక్రమంగా నువ్వు వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇది తెలుసుకుని సమస్తం ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి అంతటా ఉన్న బ్రహ్మాన్ని చూసి ఉన్నది బ్రహ్మమే అని నువ్వు మనస్ఫూర్తిగా నిశ్చయంగా అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షం అని పరమ బోధ చేశాడు సుఖ మహర్షి పరీక్షిత్తుకి. అటువంటి భక్తి నిలవడానికి శుకుడు ఒక మాట చెప్పాడు. నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు, నీకు ఈశ్వరుని యందు ఆ భక్తి కలగాలి, ఆయన్ని మరి కలవాలి, ఆ భక్తి మీద నమ్మకం ఉండాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలి అనుకుంటే రాదు. ఈశ్వరుడికి ముందు నువ్వు నమస్కారం అనేది చేయటం మొదలెట్టాలి. చేస్తే ఆయన నీకు ఒక దారి చూపిస్తూ ఉంటాడు. ఆ భగవంతుని కథలు వినటం అనేటువంటి స్థితికి నిన్ను తీసుకెళ్తాడు. నాస్తికుడైనా ఎవరైనా పరమాత్మకి నమస్కారం చెయ్యగలిగేటువంటి స్థితి మనస్సు వస్తే అక్కడి నుంచి అది భక్తి మార్గంలోకి తీసుకెళ్తాడు. అలా భగవంతుని కథలు వినిపిస్తాడు. ఆ వినటం అనేటువంటి స్థితికి నిన్ను తీసుకెళ్ళాడు అంటే ఒక మెట్టు ఎక్కించాడు అని అర్థం. కానీ మనిషి కొన్ని కోట్ల జన్మల వరకు కూడా అసలు భాగవత కథ వైపు వెళ్ళడు. భాగవత కథ వైపు, భగవంతుని వైపు తిరిగాడు అంటేనే ఎంతో జన్మ సుకృతం ఉంటే కానీ అలా వెళ్ళడు. కానీ అలా వెళ్ళాడు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమైందన్న అర్థం అన్నమాట. భగవంతుని కథలను వినటం ప్రారంభిస్తే దాని తర్వాత భక్తి కలుగుతుంది. ఆ భక్తితో మరి అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకునేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానముతో పరమాత్మని అంతటా చూస్తున్నవాడు, చేయిస్తున్నవాడు, మరి ఇదంతా ఇంత చేయించేవాడు ఎవరు? ఆ సర్వేశ్వరుడే అనేటువంటి భావన ఎప్పుడైతే నీకు కలుగుతుందో ఆ రోజు నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది అని చెప్పాడు. భాగవతం మనస్సుకి ఆలంబన ఇస్తుంది, అంటే ఆధారంగా ఉంటుంది. మనస్సుని మారుస్తుంది, ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీన్ని అందరూ కూడా పొందలేరు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతాన్ని వినగలరు. కానీ తప్ప ఇంకెవ్వరూ కూడా తతిమ్మ వాళ్ళు వినలేరు. అందుచేత నువ్వు భాగవత్ కథా శ్రవణంతో ప్రారంభం చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే అని సుఖ మహర్షి పరీక్షిత్తుకి చెప్పాడు. దీనిలో ఆయన మోక్షం ఒక్క క్షణంలో పొందచ్చు అనేది చక్కని ఉపదేశం చేశాడు. మరి భగవంతుని వైపు తిరిగితే ఆయనే ఆ మెట్లు ఎక్కిస్తాడు, ముక్తి దాకా తీసుకెళ్తాడు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, అలా వైరాగ్యం ఎప్పుడైతే కలిగిందో అన్నిటి యందు మనకి రాగము లేకుండా ఎప్పుడైతే పోతుందో
అదే మోక్షం. ఈ రాగమే కదా మనకి బంధాన్ని ఇచ్చేది. మోక్షం మోక్షం అంటారు. అసలు మోక్షం అంటే ఏమిటి అంటే మనకి బంధము లేని స్థితే మోక్షము. బంధం అంటే ఏంటి? ఇవన్నీ నావే, శరీరం నాది, శరీరమే నేను అనుకోవటం, మరి బంధువులు, బాంధవ్యాలు, ఆస్తులు, అంతస్తులు, వీటన్నిటి మీద దృష్టి ఉండి ఇవే తప్ప ఇంకేమీ లేదు అన్న దృష్టి ఎప్పుడైతే ఉందో అదే బంధాన్ని, బాధల్ని, నరకాన్ని, కష్టాల్ని అన్నిటినీ ఇస్తుంది. వీటి వల్ల మనకి నష్టం కష్టం వస్తుందని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు జ్ఞానముతో పరమాత్మని ఆశ్రయిస్తే అప్పుడు పరమాత్మ మంచి మార్గాన్ని చూపించి ఉత్తమ స్థితికి ఆయనే తీసుకెళ్తాడు. బిడ్డ తల్లి చెయ్యి తండ్రి చెయ్యి పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? దోవలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు తీసి వాళ్ళకు గుచ్చుకున్న వాళ్ళ దోవలో వాళ్ళు నడిచే అడుగు రాయి మీద పడిన బిడ్డకి ఏమీ లేకుండా, నొప్పి లేకుండా చక్కగా ఆ దోవని చక్కగా సరిచేసి వాళ్ళు బిడ్డను నడిపిస్తారు. అలాంటి పరమాత్మ మనకు ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయిస్తే చాలు. అందుకే భగవద్గీతలో చెప్పాడు కదా పరమాత్మ, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నన్ను తలుస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను. నన్ను నమ్ముకున్న వాడికి నేనే అండగా ఉంటాను, అన్నీ చూస్తానని చెప్పినవాడు ప్రహ్లాదుడి విషయంలో మనకి ప్రత్యక్షంగా చూపించాడు. మరి అటువంటివి చూసి విని మనం పరమాత్మని ఆశ్రయిస్తే పరమాత్మే మనకు ఉన్నత గతుల్ని, స్థితుల్ని తీసుకెళ్తాడు. అందుకని భాగవతం వినటమే, పుస్తకం ఇంట్లో ఉండటమే ఒక పెద్ద సుకృతం అంటారు. అది వినటము మనకు భగవంతుడు కలిగించిన అదృష్టము, సుకృతము. అటువంటి సుకృతాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు కనుక ఆ భగవంతుణ్ణి వదిలిపెట్టకుండా ఆ భాగవతులు చెప్పేటువంటి గొప్ప గొప్ప విషయాల్ని మనం వింటూ, పెద్దవాళ్ళ యొక్క మాటలు వింటూ ఆ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందవచ్చు అని మనకి చక్కగా దీని ద్వారా మనకి తెలియజేశారు. మన జన్మలన్నీ కూడా ధన్యమైనవి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం.